ఈ సినిమా మీద నాకు ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవడానికి కారణం గరుడ పురాణంలోని కొన్ని పేజెస్ మిస్ అవడం అండ్ ఫ్యాంటసీ డ్రామా విరూపాక్ష వైబ్ అనిపించింది. ఆ లెవెల్లోనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇంకోటి సందీప్ కృష్ణ అన్న మైకేల్ అండ్ ఈ సినిమా ట్రైలర్ కట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. అనుకున్నా ట్రైలర్ చూసి మోసపోమాకరా మళ్ళీ అని. కానీ విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక క్షణం మూవీస్ ఆ రేంజ్ లో మినిమం ఉంటాయేమో అనుకున్నా. బట్ నో యూజ్. ఈ సినిమా నాకు పర్లేదు అనిపించింది బాబాయ్. లాజిక్స్ వెతకకుండా ఈ సినిమా చూడాలి. సినిమా పరంగా వచ్చేసి వరల్డ్ బిల్డింగ్ ఫస్ట్ హాఫ్ బానే ఉన్నాయి, సెకండ్ హాఫ్ కొంచెం బిస్కెట్ చేశారు. స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఇంట్రెస్టింగ్ గా ఉన్న జస్టిఫికేషన్ ఇచ్చి సాటిస్ఫై అస్సలు చేయలేదు. బాగా బోరింగ్ గా అనిపించింది. సినిమా కామెడీ పరంగా కొంచెం తీసుకెళ్లారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, రిమైనింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం బాగా అనిపించింది. ఈ సినిమా నైట్ టైం ఎక్కువ షూట్ చేశారు కాబట్టి ఆ నైట్ థీమ్ ఫీల్ అయితే బాగా అనిపించింది. హీరోయిన్ వర్ష, కావ్య ఇద్దరు పర్లేదు, ఓకే అనిపించింది. రిమైనింగ్ క్యారెక్టర్ డీసెంట్. సందీప్ కృష్ణ బాగా కష్టపడ్డారు కానీ బసవ క్యారెక్టర్ ని ఒక జస్టిఫికేషన్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ స్టైల్ అండ్ లైట్ ఎఫెక్ట్స్ నాకు బాగా నచ్చాయి బాబాయ్. ఎడిటింగ్ స్టైల్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుండేదేమో. ప్రొడక్షన్ క్వాలిటీస్ ఓకే, చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగున్నా స్టోరీ స్క్రీన్ పై ఇంట్రెస్ట్ అనిపించక డైరెక్షన్ ఇంపాక్ట్ అస్సలు క్రియేట్ చేయలేకపోయింది. ఫైనల్ గా సినిమా ఒక్కసారి చూస్తే చూడండి, మీ ఇష్టం. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు సినిమా ఎలా అనిపించిందో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా అలా ఆన్ లో పెట్టుకోండి. ఉంటది.